బొమ్మల కొలువుకి వెళ్దాం. తప్పకుండా అండి. బొమ్మల కొలువు చాలా సరదా. కొన్ని ఇళ్లల్లో అయితే కొన్ని తరాల నుంచి అలా బొమ్మల కొలువు బొమ్మలు దాచిపెట్టి పాత బొమ్మలు ఉంటాయి. 120 ఏళ్ల క్రితం నాటి బొమ్మలు, అంటే వాళ్ళ ముత్తమ్మలు పెట్టుకున్న బొమ్మల్ని మళ్ళీ వాళ్ళ తల్లిగారికి ఇస్తే అలా 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 తరతరాల నుంచి 12 తరాల నుంచి ఉన్న బొమ్మలు పెట్టి పూజించే వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు కొన్ని ఇళ్లల్లో. ఒకసారి ఏమో ఒక మెట్టు బొమ్మ పెట్టి, రెండోసారి 2 మెట్లు పెట్టి, అలా మెట్లు పెరుగుతూ అలా కూడా బొమ్మలు కొలువులు చేసి చక్కగా 10 మందిని పిల్ల చేత పిలిపించి వాళ్ళకి ప్రసాదాలు ఇప్పించి వాళ్ళకి చిన్న చిన్న కానుకలు కూడా ఇచ్చే సాంప్రదాయం మన దాంట్లో ఉంది. ఈ సాంప్రదాయం వల్ల పిల్లలకి 10 మందితో స్నేహభావంతో ఉండడం, చుట్టుపక్కల ఇరుగు పొరుగులతో మంచి చెడులో కలిసిపోయి ఉండడం, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి అలవడతాయి. లేకపోతే వారు ఎవరితో కలవకుండా ఒక రకంగా పెరుగుతారు. అలా కాకుండా 10 మందితో ప్రతి విషయాన్ని కూడా పంచుకుంటూ చక్కగా పెరగాలన్న ఉద్దేశంతో పెద్దవాళ్ళు పెట్టారని నేను భావిస్తున్నాను. బొమ్మల కొలువర్రో పిల్లలు భోగి పండగర్రో, బొమ్మల కొలువర్రో పిల్లలు భోగి పండగర్రో, అమ్మమ్మలు తాతళ్ళు సేవింపగ రతనాల గద్దె పైన బొమ్మల కొలువర్రో పిల్లలు భోగి పండగర్రో, బొమ్మల కొలువర్రో పిల్లలు భోగి పండగర్రో. అమ్మలు నానమ్మలు తాతమ్మలు సేవింపగ రతనాల గడ్డపై, అమ్మలు నాన్నలు తాతమ్మలు సేవింపగ రతనాల గడ్డపై, చేతో మోదముతో కొలువందిన శ్రీ రఘురాముని చూడండిదిగో బొమ్మల కొలువర్రో పిల్లలు భోగి పండగర్రో, బొమ్మల కొలువర్రో పిల్లలు భోగి పండగర్రో. పంచపాండవుల పాంచాలిని పాలించి జగతిలోన పంచకులను దడుమాడగా నవతరించిన కృష్ణుడిదిగో. పిల్లలు రండి బొమ్మల కొలువర్రో పిల్లలు భోగి పండగర్రో, బొమ్మల కొలువర్రో పిల్లలు భోగి పండగర్రో. పండగ దుస్తులు దప్పులు అప్పడాలు రెండుగా తీయని మిఠాయి పొట్ల, ఆటల పాటల ఇందు చందములు మాటల తేటల మందహాసము, ఏటికొక్క పరి ఇటవత్తుము మాకి వీధిగో రారండి. బొమ్మల కొలువర్రో పిల్లలు భోగి పండగర్రో, బొమ్మల కొలువర్రో పిల్లలు భోగి పండగర్రో, అమ్మమ్మలు తాతమ్మలు సేవింపగ రతనాల గడ్డపై బొమ్మల కొలువర్రో